కామారెడ్డి జిల్లాలో చిరుత కలకలం రేపుతోంది. లింగంపేట మండలంలోని మెంగారం గాంధీనగర్ లో సంచరిస్తోంది. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై చిరుత దృశ్యాలను వాహనదారులు సెల్ ఫోన్ లో తీశారు. చిరుత సంచరించిన ప్రాంతాన్ని అటవీ అధికారులు పరిశీలించారు. ఇక 5 రోజులుగా లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాం సాగర్ మండలాల్లో చిరుత సంచరిస్తోందని స్థానికులు అంటున్నారు. ఇక గొర్రెలు, మేకల మందపై దాడి చేసిందని తెలిపారు. ఇక పశువుల కాపర్లు భయాందోళన చెందుతున్నారు. బోన్ ఏర్పాటు చేసి చిరుతను బంధించాలని స్థానికులు కోరుతున్నారు. రెడ్డి ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శ్రీకాంత్, మొత్తానికి ఇప్పుడు ఆ పులి ఎక్కడ సంచరిస్తుంది, ప్రస్తుతం అక్కడే ఉందా ఏంటి? సోని, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఈ పులుల సంచారం అనేది కామన్ అయిపోయింది. చిరుతలు కూడా సంచరిస్తుండటం జిల్లా వాసుల్లో ఆందోళనకు గురవుతున్నారు. ఈ ఎక్కడైతే అటవీ శివారు ప్రాంతాల్లో ఈ పులుల సంచారం కావచ్చు, ఈ చిరుతల సంచారం ఎక్కువగా ఉంది. నిన్న రాత్రి కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం మెంగరం అలాగే గాంధీనగర్ శివార్లో పులి సంచరించినటువంటి ఘటన చోటు చేసుకుంది. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై చిరుత సంచరించింది. చిరుత సంచరిస్తున్నటువంటి దృశ్యాలను వాహనదారులు సెల్ ఫోన్ లో బంధించారు. చిరుత సంచరించిన అక్కడ ఆ చిరుత రాత్రిపూట రోడ్డుపై సంచరిస్తుండటంతో రాకపోకలకు కూడా ఇబ్బంది కలిగింది. స్థానికులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో చిరుత సంచరిస్తున్నటువంటి ప్రాంతాన్ని వాళ్ళు పరిశీలించారు. గత 4 రోజులుగా లింగంపేట, ఎల్లారెడ్డి, నాగిరెడ్డిపేట, నిజాం సాగర్ మండలాల్లో రోడ్డుపై చిరుత సంచరిస్తున్నట్టుగా అక్కడ ఉన్నటువంటి వాహనదారులు కావచ్చు, స్థానికులు ఫారెస్ట్ అధికారులకు చెప్పినటువంటి పరిస్థితి. ప్రధానంగా గొర్రెలు, మేకల మందపై చిరుత దాడి చేయడంతో మేకలు, గొర్రెలు మృతి చెందాయి. అంటే ఈ ఏడాదిలో చిరుతలు రోడ్డు పైన ప్రమాదానికి గురై చనిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. జాతీయ రహదారి పైన చిరుత 2 సార్లు, ఒక పులి, ఒక చిరుత జాతీయ రహదారి పైన యాక్సిడెంట్ గురై చనిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. అయితే ఈ నీరు లేక చాలా చిరుతలు బయటికి వస్తున్నట్టుగా అటు ఫారెస్ట్ అధికారులు చెప్తున్నప్పటికీ ఈ గత 5-6 నెలల్లో ఈ పులుల సంచారం, చిరుతల సంచారం ఉమ్మడి నిజామాబాద్ లో ఎక్కువైందనే చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే ఈ చిరుతను పట్టుకునేందుకు ఫారెస్ట్ అధికారులు బోన్ అయితే ఏర్పాటు చేస్తున్నారు. సోని, రైట్, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ శ్రీకాంత్.